సేవే లక్ష్యం ప్రేమే మార్గమని బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు అంటున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం పరిష్కార వేదిక వచ్చే సామాన్య ప్రజానికానికి ఉచితంగా భోజన సదుపాయాలు అందిస్తున్నామని నారాయణ భట్టు అన్నారు. జిల్లాలో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వారి సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రతి ఒక్కరికి వారి ఆకలిని తీర్చడమే రెడ్ క్రాస్ లక్ష్యమన్నారు. కొత్తగా జిల్లా ఏర్పడిన తరువాత స్పందన కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా రెడ్ క్రాస్ తరఫున మనం మొదట అల్పాహారం ప్రతి వారం పెడతాం, సోమవారం అలా పెడుతూ దాదాపు 3 ఏళ్ల నుంచి వచ్చినటువంటి అర్జీదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఒకటి ఏర్పాటు చేశాము. బయట నుంచి తెస్తున్నాం మంచినీళ్ళు. 1 కిలోమీటర్ వెళ్తే కానీ మంచినీళ్ళు దొరకవు, అక్కడి నుంచి తెస్తున్నాము. అలాగే ఒక పంపు ఒకటి వేయించాము, ఎందుకంటే వచ్చినటువంటి వాడు కాలు చేతులు కొట్టుకోవడం ఏదైనా నీళ్లు ఉండాలని ఉద్దేశంతో రెడ్ క్రాస్ తరఫున ఏర్పాటు చేశాము. గత కలెక్టర్ గారు మనం చేసిన సేవలు చూసి ఆయన అన్నారు, సమస్యలు పరిష్కారం అవుతాయా లేవా అనేది అట్లా పెడితే ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపుతాము, దానికి ఒక ప్రయత్నం చేద్దామన్నారు. దానికోసం అక్షయ పాత్రతో టైఅప్ కలెక్టర్ గారితో సర్వీస్ రెడ్ క్రాస్ ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ చెప్పని వారు వెళ్ళేంత వరకు కూడా ఉండి సాయంత్రం 4 గంటల వరకు కూడా రోజు మనం భోజనాలు పెట్టడం. ఇప్పుడు దీంతో పాటు ఏమైందంటే మనకి మామూలుగా మనం రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాము. దాంతోపాటు మహిళలు కూడా సహకరించారు. వాళ్ళ గ్రూపు కూడా వచ్చి వారం వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మహిళా గ్రూపులు కూడా మనం ఈ సేవా కార్యక్రమంలో ఆ కార్యక్రమం అలవాటు పడిన తర్వాత సమాజానికి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. మెడికల్ క్యాంపు కూడా ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం వారం కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి చిన్న ఇబ్బందులు జరిగితే మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి. అది లేకుండా